హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూసినట్లయితే ఈ ఛానల్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచింగ్, హోపనోపనో, అకల్ట్ స్పెషలిస్ట్, అప్పుడప్పుడు స్పిరిచువాలిటీ టాపిక్స్ మీద మనము చెప్తూ ఉంటాం. సో మీరు ఇలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. మీరు ఎటువంటి వీడియోస్ తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. అప్కమింగ్లో మేము మీకు కావాల్సిన వీడియోస్ని మేము చేస్తూ ఉంటాం. సో ఈరోజు నాకు చాలామంది రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, మేడం నేను జాబ్ని ట్రై చేస్తున్నాను, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, నేను ఎగ్జామ్స్లో హై స్కోర్ చేయాలి. ఇలా చాలామంది పదే పదే అడుగుతున్నారండి. ఇది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, గవర్నమెంట్కి మీరు సంబంధించిన జాబ్కి సంబంధించిన ఎగ్జామ్స్లో హై స్కోర్ రావాలి, ఇలాంటి ఏవైనా కూడా మీరు ఈ వీడియో మీకోసమేనండి. సో మీకు ఎగ్జామ్స్లో హై స్కోర్ రావాలన్నా, మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీరు అనుకున్న దాంట్లో రావాలి, రీచ్ అవ్వాలి, ర్యాంకు పర్సంటేజెస్ అంటే మీరు తప్పకుండా నేను ఇప్పుడు మీకు హెల్ప్ చేసే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చేసినట్లయితే మీరు ఈజీగా హై స్కోర్ని క్రాక్ చేస్తారు. ఇదే టెక్నిక్ మీరు ఎగ్జామ్స్కి ప్లస్ మీ జాబ్కి కూడా మీరు సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో చేయొచ్చండి. సో మీరు గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ఐటీ జాబ్ అవ్వచ్చు, ఏదైనా ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ ఒకవేళ నేను టాప్ నెంబర్ మోస్ట్ రావాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అద్భుతమైన ఈజీ సింపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీ కొరకే. మీకు కావాల్సిన గవర్నమెంట్ ఎగ్జామ్లో మీకు కావాల్సిన స్కోర్, మీకు ఇష్టమైన జాబ్ మీరు అట్రాక్ట్ చేసుకోగలరు. ముందుగా మీరు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నా, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తున్నా, ఏదైనా ప్రైవేట్ జాబ్కి అప్లై చేస్తున్నా, ఫస్ట్ మీరు మీ యొక్క మైండ్ని ట్రైన్ చేసుకోవాలండి. సో మన సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసినట్టయితే మనము ఫాలో చేసే 5 మెథడ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మనకు చాలా ఈజీగా సులువుగా రిజల్ట్ని తీసుకురాగలుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే, మన మేనిఫెస్టేషన్ 5 మెథడ్స్ స్టార్ట్ చేసేకి ముందే మీరు చాలా బ్యూటిఫుల్గా మీ మైండ్ని ట్రైన్ చేయండి. మైండ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే మైండ్ ఈజ్ పవర్డ్ విత్, అంటే మైండ్ ఎప్పుడు కూడా మన ఆలోచనలు, మన ఇమోషన్స్ వీటితో ఎక్కువగా పని చేస్తుంది. అది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మీ ఆలోచన ఎవరి కంట్రోల్లో ఉంటుంది? నేను కంట్రోల్ చేయగలనా? నో. ఎవరి మైండ్ వాళ్ళ దాంట్లోనే కంట్రోల్లో ఉంటుంది. సో మీ రిమోట్ మీ చేతుల్లోనే ఉంది, మీ మైండ్కు సంబంధించిన రిమోట్. సో ఫస్ట్ మీరు ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, స్కూల్ ఎగ్జామ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, మీకు దాని నుంచి ఈ సబ్జెక్ట్ నాకు చాలా టఫ్, ఈ టాపిక్ నాకు రాదు, ఈ టాపిక్ నేను చాలా కష్టపడాలి, నాకు ఈ టాపిక్లో నేను ఎంత ప్రయత్నించినా నాకు రావట్లేదు, ఇలాంటి భయము, టెన్షను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దేని మీద అయితే భయం ఉందో అవన్నీ కూడా తొలగించేసేయాలి. సో మీరు స్టార్ట్ చేయాలి, నేను చేయగలను, ఐ క్యాన్ డూ ఇట్ అని ట్రైన్ చేయాలి మన సబ్కాన్షియస్ మైండ్ని. మీరు మేనిఫెస్టేషన్ మెథడ్స్ ఫాలో అవ్వకముందే మీరు యొక్క మైండ్ని ట్రైన్ చేయండి. ఈ ఎగ్జామ్ నాకు కష్టంగా ఉంటుంది, ఈ జాబ్లో చాలా ఎక్కువగా టెక్నికల్ అడుగుతారంట, ఈ కంపెనీలో ఎక్కువ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయంట, నేను చెయ్యలేనేమో, నాకు కుదరదేమో, ఈ ఎగ్జామ్ నేను ఈసారి రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతాను, నా ఏజ్ మళ్ళీ నేను అప్లై చేయలేను, ఇలాంటి ఏవైనా భయాలు మీకుంటే అవన్నీ కూడా మీరు ఫస్ట్లోనే లెట్ గో చేసి పాజిటివ్ మైండ్ సెట్కి మీరు ట్రైన్ చేయాలి మీ యొక్క మైండ్ని. నేను చేస్తాను, నేను ప్రయత్నిస్తాను, నాకు అవుతుంది. ఎందుకు తెలుసా? వేరే ఎవరినైనా మీ ఏజ్లో ఉన్న వాళ్ళని, ఆ సబ్జెక్ట్ ఈజీగా ఉన్న వాళ్ళని గుర్తుకు తెచ్చుకోండి. ఆ సబ్జెక్ట్ అంటే మీకు భయం అయితే ఆ సబ్జెక్ట్ ఎవరైతే టాప్ మోస్ట్ ఉన్నారో వాళ్ళని గుర్తుకు తెచ్చుకోండి. సేమ్ క్లాస్లో మీరు మీ యొక్క స్నేహితులు, మీ యొక్క ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు సాధిస్తున్నారు, కానీ మీకు ఎక్కడో భయం ఉంది. అలాంటి వాళ్ళని తీసుకొని మీ మైండ్ని ట్రైన్ చేయండి. వాళ్ళు చేయగలిగారంటే నేను చేయగలుగుతా, వాళ్ళు వింటున్న సబ్జెక్టే నేను వింటున్నాను, వాళ్ళు వెళ్తున్న కాలేజే నేను వెళ్తున్నాను, వాళ్ళు అప్లై చేసిన ఎగ్జామే నేను అప్లై చేస్తున్నాను, వాళ్ళు అప్లై చేసిన కంపెనీకే నేను కూడా అప్లై చేస్తున్నాను. సో వాళ్ళకు వచ్చింది నాకెందుకు రాదు, ఐ విల్ ఆల్సో డూ ఇట్, ఐ క్యాన్ ఆల్సో డూ ఇట్ అని మన మైండ్ని ఫస్ట్ మనము రీవైర్ చేయాలి. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అంటారు దీన్ని. సో ఇది చేసిన తర్వాత
5 ఈజీ మెథడ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మెథడ్స్ చేయొచ్చు. ఇది ఎప్పటి వరకు చేయాలి అంటే ఈ 5 స్టెప్ మెథడ్ మేనిఫెస్టేషన్ మీ కోరిక నిజమయ్యేంత వరకు కూడా మీరు ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో నెంబర్ 1 మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్ చాలా సింపుల్, మీరు ఆల్రెడీ చూసుంటారు. వాటర్ మెథడ్, వాటర్ టెక్నిక్. ఈ పాటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో చేస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది వాటర్ టెక్నిక్ అనేది ఎంత పవర్ఫుల్ అనేసి. సో మీరేం చేస్తారంటే రోజు వాటర్ తాగుతాం కదా, తిన్న తర్వాత లేదో డేలో ఎన్నోసార్లు మనము వాటర్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఆ వాటర్ తీసుకుంటూ ఉన్నప్పుడు మనము వాటర్ని ఒక గ్లాస్లో ఫిల్ చేసి వాటర్ని తీసుకున్న తర్వాత నేను ఈ ఎగ్జామ్లో 95% స్కోర్ చేస్తాను, ఈ ఎగ్జామ్ నేను డిస్టింక్షన్లో పాస్ అవుతాను, ఈ గవర్నమెంట్ జాబ్ నేను ఏదైతే అప్లై చేస్తున్నానో నాకే వస్తుంది, నాకు ఈ ప్రమోషన్ కంపల్సరీ, నాకు ఈ జాబ్ కంపల్సరీ, ఐటీ జాబ్ నాకు కంపల్సరీ. ఈ విధంగా మీరు అఫర్మేషన్స్, ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ పవర్ఫుల్, ఐ క్యాన్ డూ ఇట్, ఈ విధంగా మీరు అఫర్మేషన్స్ మీ యొక్క మేనిఫెస్టేషన్స్ కంటే మీ కోరికకు సంబంధించి చెప్పేసి ఆ వాటర్ని తీసుకుంటూ ఉండడం. ఇలా మీరు డేలో ఎన్ని టైమ్స్ వాటర్ తీసుకుంటారో అన్ని టైమ్స్ మీరు అఫర్మేషన్స్ చెప్పచ్చు. లేదు ఒక స్టిక్కీ నోట్స్ తీసుకొని ఆ స్టిక్కీ నోట్స్ మీద ఈ అఫర్మేషన్స్ అన్నీ రాసి మీరు తాగే వాటర్ బాటిల్కి ఈ స్టిక్కీ నోట్స్ కరిపించేసి ఛార్జ్ చేసేసేయండి. సో దట్ ఈ వాటర్ని మీరు తీసుకుంటున్నప్పుడల్లా మీ బాడీ ఆ వైబ్రేషన్స్ని, ఆ ఫ్రీక్వెన్సీకి మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. నెంబర్ 2 మెథడ్ వచ్చేసి 555 మెథడ్. సో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఒక అఫర్మేషన్ రూపంలో రాసుకొని మీరు ఆ అఫర్మేషన్ని ప్రతిరోజు 55 సార్లు రాయాలి. అలా 5 రోజుల వరకు రాయాలి. మీకు ఇంకా డీటెయిల్డ్గా ఈ 555 టెక్నిక్ కావాలంటే నేను 555 మెథడ్ ఎలా చేయాలని ఒక వీడియో చేశానండి. మీకు కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ లింక్ అనేది ఇస్తున్నాను, మీరు క్లిక్ చేసి ఆ వీడియోని కూడా చూడొచ్చు. సో మెథడ్ 2 ఏంటంటే 555 టెక్నిక్. మీ కోరిక, నేను ఈ పలానా గవర్నమెంట్ జాబ్లో నాకు పలానా డెసిగ్నేషన్లు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాకు ఐటీ జాబ్లో 5 లక్షలు పర్ మంత్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నేను నీట్ ఎగ్జామ్లో 95% ఆర్ సమ్ సిజిపిఏ ఇలా స్కోర్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది అఫర్మేషన్ అవుతుంది. ఈ అఫర్మేషన్ని మీరు 55 టైమ్స్ అనేది 5 రోజులు కంటిన్యూగా రాయాల్సి ఉంటుంది. ఇది మెథడ్ 2. మెథడ్ 3 వచ్చేసి ప్రతిరోజు ఉదయం మార్నింగ్ లేవగానే మీరు ఫ్రెష్ అవ్వగానే స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసా చదవండి. 1 టైం చదవండి చాలా, ఎక్కువ సార్లు అవసరం లేదు. మీకు చదివే ఓపిక లేదనుకోండి, మీరు పని చేస్తూ కూడా ఆ హనుమాన్ చాలీసాని వింటూ ఉండొచ్చు. సో ఆ హనుమాన్ చాలీస్ అనేది స్ట్రెయిట్ ఫార్వర్డ్ 21 డేస్కి మీరు కంటిన్యూగా చేసినట్లయితే తప్పకుండా మీకున్న భయాలు అన్నీ తొలగిపోయి మీరు మోస్ట్ పాజిటివ్ పవర్ఫుల్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తారు. సో హనుమాన్ చాలీసా డైలీ 1 టైం మీరు చదవండి, లేదంటే వినండి. మెథడ్ 4 విజువలైజేషన్. ఆల్రెడీ ఆ ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసింది, స్కోర్ వచ్చేసింది, పేపర్లో మీరే టాప్ 1 ర్యాంక్. ఈ విధంగా విజువలైజేషన్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్లో నేను ఆల్రెడీ ఆ వృత్తిలో సెలెక్ట్ అయిపోయాను, అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది, డే 1 వెళ్ళిపోయాను, జాయిన్ అయిపోయాను, మొట్టమొదటి జీతం తీసేసుకున్నాను. ఈ విధంగా మీరు విజువలైజేషన్ చేసుకోండి. ఓకే. స్టెప్ నెంబర్ 5 టేక్ యాక్షన్స్. ప్రతిదీ మీ కోరికకి ఏదైతే దగ్గరికి రీచ్ అవ్వాలో ఆ రీచ్ అవ్వడానికి మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి. నేను ప్రతిరోజు 15 మినిట్స్ ఈ సబ్జెక్ట్ చదువుకుంటా, 15 మినిట్స్ నేను ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతాను. ఈ విధంగా ఇన్స్పైర్డ్ యాక్షన్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మీరు 5 స్టెప్ మెథడ్ మేనిఫెస్టేషన్ చేసినట్లయితే అద్భుతమైన కోరికలు, ఎగ్జామ్లో మీరు అనుకున్న స్కోరు, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, ఎలాంటి జాబ్స్ అయినా కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. మరెన్నో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఆదివారం నేను కండక్ట్ చేసే ఫ్రీ మాస్టర్ క్లాస్ని మీరు అటెండ్ అవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకోవాలి. నేను చేశాను అంటే మీరు కూడా చేయగలరు. అందుకే ఇలాంటి మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. మీరు అందులో భాగస్వాములు అవ్వాలనుకుంటే గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో. నా ప్రతి సండే మాస్టర్ క్లాస్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.